అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరొకసారి మీ ముందుకు ఇలా కనబడడానికి దేవుడు చూపిన కృపకై మొదటిగా ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఆయా స్థలంలో ఉన్న మీరు మీ టీవీ ముందుకు వచ్చి కూర్చొని దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని దేవుని సేవకుగా నేను ఆహ్వానిస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యం విని మేలు పొందాలని దేవుడు ఆశించి ఉన్నాడు అనేది ఎంతైనా వాస్తవం. రండి దేవుని వాక్యం చదువుదాం. దేవుని వాక్యమును చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 31వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతున్నాను. శ్రద్ధతో మనసు పెట్టి విందాం. ఒకవేళ బైబిల్ మీ చేతిలో ఉంటే ఈ వచనాలను ఆలోచన చేద్దాం. 31వ అధ్యాయం 20-21 వచనాలు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లును. ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లును. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక గొప్ప రాజు చరిత్ర ఇది. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించి హిజ్కియా వర్ధిల్లడానికి గల కారణమేంటి? ఎందుకు ఆయన అంతగా వర్ధిల్లాడు? వర్ధిల్లడానికి, దేవుడంతా అభివృద్ధి చేయడానికి, వర్ధల చేయడానికి కారణమేంటి? కాబట్టి హిజ్కియా జీవితంలోని కొన్ని పాఠాలు మనం నేర్చుకొని మనము కూడా భూ సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అనేదే ఈ సమయంలో దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియాకు వచ్చిన ఆలోచన చాలా ఉంది. అవన్నీ మనం ధ్యానం చేయలేము, కానీ కొన్ని విషయాలు మన ఆత్మీయ అవసరత కొరకై కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఒక ఆలోచన ముందు మీ మనసులో తీసుకొస్తాను. హిజ్కియా ప్రార్థన ఆకాశమందున దేవుని యొద్దకు చేరను అనే ఉంటుంది. తర్వాత అతడు భయంకరమైనటువంటి అనారోగ్యతకు గురై మరణానికి చేరువగా ఆయన మరలా ప్రార్థన చేయగా దేవుడు మరలా స్వస్థపరిచాడని, తన సేవకులను నంపి ఆయనకు మేలు కలిగించాడని, తన రాజ్యాన్ని ఎంతో వర్ధల చేశాడనే మాటలు మనము చదువుతాం. చాలాసార్లు మీరు చదివి ఉంటారు, కానీ అంతగా దాన్ని పట్టించుకోకపోవచ్చు. నేను చదువుతున్నప్పుడు ప్రభు నాకు కొన్ని ఆలోచనలు తన జీవితం పట్ల నాకు ఇచ్చాడు. అయితే నాకు దేవుడిచ్చిన ఆలోచనలు మీ మనసులోకి తీసుకురావాలనే నేను ఆశ కలిగి ఉన్నాను. హిజ్కియా జీవితంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు. హిజ్కియా వర్ధిల్లడానికి, దీవించబడ్డానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేదే నా ఆలోచన. మొదటి ఆలోచన, రండి దేవుని వాక్యం చదువుతున్నాను. 29వ అధ్యాయంలో, అదే 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతున్నాను. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరులకు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చాలా ప్రాముఖ్యమైన 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసెను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సోదరి సోదరులారా,
మొట్టమొదటి ఆలోచన, నిండు యవ్వన ప్రాయంలో హిజ్కియా చేసిన ఒక గొప్ప పని ఏంటంటే అతడు దేవుడి మందిరాన్ని తెరచాడు. దేవుని మందిరాన్ని తెరవగా తనలో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని తెరవగా తన కనబడినవన్నీ అతడు తీసివేశాడు అనే మాట చదువుతాం. మరొక ఆలోచన కూడా మీకు చెప్తాను. ప్రభు అపోస్తులైన యోహానుతో ఒక మాట మాట్లాడతాడు. ఇదిగో నేను తలుపు యొద్ద ఉన్నాను, తలుపు తెరిస్తే నేను వస్తానన్నాడు. మనం ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి అవకాశం కల్పిస్తే దేవుడు వస్తాడు. ఆయన రావడానికి అవకాశం కలిగిస్తే లోపలికి వస్తాడు. నీ బాగుబోగులు కోరుతాడు, నిన్ను వర్ధలు చేస్తాడు, దీవింప చేస్తాడు. హిజ్కియా జీవితంలో ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అతడు మందిరమును బాగు చేశాడు. దేవుని మందిరము అంటే మనకేమో ఏదో 4 గోడలతో ఉన్న కట్టడం కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, దేవుని మందిరం అనగానే ఏదో మనము చర్చికి వచ్చి అలా వెళ్ళిపోతున్నది, అది మందిరము కాదా? అయితే అవ్వచ్చు. దాని ఆత్మ సంబంధముగా మనము ఆలోచన చేస్తే మానవుని హృదయానికి అది గుర్తుగా ఉంటుంది. మానవుని హృదయానికి గుర్తుగా ఉంచి దేవుడు దాన్ని మందిరము అన్నాడు, లేక హృదయము అన్నాడు. ఆ తర్వాత దేవుని సంఘము అని కూడా దాన్ని పిలువబడింది. మొదటి మాట, అతడు వర్ధలడానికి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే అతడు దేవుని మందిరమును తెరచాడు. తెరచిన తర్వాత బాగు చేశాడు. ప్రియులారా, మొట్టమొదటి మాట ఏంటంటే హిజ్కియా జీవితంలో అతడు మందిరపు తలుపులు తెరచాడు. తెరవగానే ఎన్నో నిషిద్ధమైనవి తన జీవితంలో కనపడ్డాయి. యవనస్తుడు కదా, ఎన్నో నిషిద్ధమైనవి, దేవునికి విరోధమైనవి, దేవుని మనసును నొప్పించేవి, దేవుని మనసును గాయపరిచేవి, నశించి నరకానికి తీసుకెళ్లేవి కనపడగా అతడు బాగు చేశాడు. మొదటి ఆలోచన ఏంటంటే అతడు మందిరపు తలుపులు తెరవగా నిషిద్ధమైనవి కనపడ్డాయి, దేవునికి విరోధమైనవి కనపడగా అతడు అలా ఉంచుకోలేదు, అతడు బాగు చేశాడు. అక్కడే మరొక మాట మీరు చదవనా? 16వ వచనంలో, పవిత్ర పరచుడికై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడేశారు. అతడు మందిరపు తలుపులు తెరవగా నిషిద్ధమని కనపడగా అతడు వాటిను తీసివేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ప్రియులారా, దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి, దేవునికి విరోధమైన తలంపులు కలిగి, దేవునికి విరోధమైనటువంటి శాస్త్రాలు కలిగి అవి బాగున్నాయి అనుకుంటున్నారు, కానీ వాటిని తీసేసుకోవడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న రోజుల్లో ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి నిత్య జీవం పొందడానికి నేనేమి చేయాలయ్యా అన్నాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పగా అవన్నీ నేను చేస్తూనే ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత నీదంతా అమ్మేసి, ఆస్తులు అమ్మేసి నన్ను వెంబడించు అన్నాడు. అతను అప్పటి నుంచి కనపడలేదు. అంటే దేవుని చిత్తానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు అతనికి కొంత కష్టంగా ఉన్నాయి. ఈ రోజు కూడా చాలా మంది మారు మనసు పొందండి, ప్రభువుని నమ్ముకోండి, ఆయన పరలోకం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేసే దేవుడు అంటే వింటారు, కానీ తల వంచి వాటిని అంగీకరించలేకపోతున్నారు. అందుకే ప్రియులారా, చరిత్ర లేదు మనకి, దేవుని చేత దీవించబట్టం లేదు, కుటుంబం అభివృద్ధి అవ్వటం లేదు, వద్దలటం లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం విని కూడా వాటికి లోబడకపోవడమే. కానీ హిజ్కియా ఒక గొప్ప రాజు, ఒక యవనస్తుడు. మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటంటే నిషిద్ధమైనది తీసేసుకున్నాడు. ఎప్పుడైతే నిషిద్ధమైన తీసివేసుకున్నాడో అతడు దేవుడు కనుదృష్టిలోకి వెళ్ళిపోయాడు. అతడు యథార్థముగానే మాట కూడా చదివాను. బైబిల్ ఒక మాట ఉంది కదా, యథార్థవంతులు బలపరచులకు యెహోవా కనుదృష్టి భూలోకమున సంచారము చేస్తున్నాను. ఎప్పుడైతే మందిరపు తలుపులు తెరచి నిషిద్ధమైన తీసివేశాడో దేవుని కనుదృష్టిలోకి వెళ్ళిపోయాడు. కనుదృష్టి అతని వైపు మళ్ళింది. చూశాడు దేవుడు, ఓహో
ఇతడు యథార్థవంతుడు అని దేవుడు ఆశించాడు, ఆలోచన చేశాడు. అతన్ని బలపరచడానికి, ఆశీర్వదించడానికి, వర్ధన చేయడానికి ఆ రోజు నుంచే దేవుడు ప్రారంభించాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మంచి మాట చదువుతాను మీ కొరకై. చూడండి, ఆ మాట చదువుతున్నా. 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు. మనుషుని హృదయములో నుండి అంటే మందిరం అనబడుతున్న ఈ హృదయంలో నుంచి దురాలోచనలు. అది బాగా గ్రహించాడు యవనస్తుడు. అంటే నా హృదయంలో దురాలోచనలు ఉన్నాయి, దుర్మార్గమైనటువంటి తలపులు ఉన్నాయి. ఇవి దేవునికి చిత్తము కాదు కదా, వీటిని దేవుడు అంగీకరించాడు కదా అనుకున్న వ్యక్తి వెంటనే అతడు వాటిని తొలగించేశాడు. అది మొదటి మాట. అతడు దీవించబడ్డానికి అది మొదటి మెట్టు లాంటిది, అది మొదటి ఆలోచన. రెండో ఆలోచన కూడా చదువుతున్నా చూడండి. 29వ అధ్యాయం 21వ వచనం. 29వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం చదువుతున్నాను. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఎప్పుడైతే మందిరములో ఉన్న నిషిద్ధమైన తీసివేసుకున్నాడో, ఎప్పుడైతే అపవిత్రమైన తొలగించుకున్నాడో, వెంటనే మందిరానికి వచ్చిన ఆలోచన. మందిరం అనగా జీవగల దేవుని సంఘం, మందిరం అనగా పరలోక గవని అన్నాడు ఆది కాండంలో. టోటల్ గా ప్రియులారా, దేవుని మందిరాన్ని గురించి, దేవుని సంఘాన్ని గురించిన ఆలోచన పుట్టింది అతని మనసులో. అందుకే దేవుని సంఘానికి అతను పెందల కాడ వెళ్ళిపోయాడు. రాజైనప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, ఆధిపత్యం ఉన్నప్పటికీ, మంది మార్బలం ఉన్నప్పటికీ, దేవుని సన్నిధికి అతడు విలువిచ్చిన వ్యక్తిగా మనం చూద్దాం. ఓసారి ఒక దైవజనుడు ఇలా అన్నాడు. ఒక ఆమెకి పిల్లలు లేకపోతే సంఘమంతో ప్రార్థన చేశారట. సంఘమంతో ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి ఆమె గర్భవతి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత దేవుని మందిరానికి మెల్లిమెల్లిగా ఆగిపోయింది. ఆ దైవ సేవకుడు ఆ సంఘంలో బాధ్యత కలిగిన ప్రియులు కొందరు వెళ్ళి, ఏంటమ్మా చర్చికి రావట్లేదు అంటే ఆ మందంట బావేడుస్తున్నాడండి. అంతకుముందు పిల్లలైనప్పుడు ఎంతో బాధపడింది. సంఘం ప్రార్థన చేశారు, దైవ సేవకుడు ప్రార్థన చేశాడు, దైవ సేవకుడు బలపరిచాడు. ఆ తర్వాత ఆమె కోరిక నెరవేర్చబడగా ఇప్పుడు ఆ బాబు ఏడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎవడు ఏమన్నాడు ఆయన్ను? ఆడేడుతుంటే మందిరానికి వచ్చేది అనే కదా. అంటే దేవుడిచ్చి తప్పు చేశాడా? సంఘం ప్రార్థన చేసి తప్పు చేసిందా? ఇలాంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉండకూడదు. సుమారు జాగ్రత్త. దేవుడు ప్రేమించి నేను నింద తొలగించాడు. దేవుడు ప్రేమించి నేను గొడ్రాలనే మాట తొలగించాడు. దేవుడు ప్రేమించి నీ వంశాభివృద్ధి కలిగించాలనుకున్నాడు. ఇన్ని ఆలోచన కలిగిన దేవుడు నీకు కుమారుని ఇస్తే ఇంకా రెట్టింపుగా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన నీవు దేవుని సన్నిధికి దూరమై బాబు ఏడుస్తున్నాడండి అంటావా? దేవుడు ఎంత మనసు గాయపరుచుకుంటాడండి. మరొక ఆలోచన కూడా చెప్తున్నాను. చర్చికి ఒక ఆయన ఇల్లు దగ్గరగా ఉండేదట. చర్చికి దగ్గరగా ఉంటే ఆ తర్వాత వాళ్ళు పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు అందరూ ఉండగా ఆ చిన్న ఇల్లు సరిపోకపోతే దేవుని సేవకుడు ప్రార్థన చేశాడంట. ప్రభువా, వీళ్ళు చాలా కాలం మందిరానికి వస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు, వీరికి ఏదైనా మంచి స్థలం ఇచ్చి మంచి మందిరమే, మంచి ఇల్లు ప్రభువా అని ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన కొన్ని నెలల తర్వాత వారు బయట మందిరానికి దూరముగా ఓ స్థలం కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని చాలా బాగున్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వార కొడుకులకు మానేశారు, విజ్ఞాపనకు మానేశారు, సంఘానికి ఎప్పుడో ఆలస్యంగా వస్తున్నారు. ఈ దైవ సేవకుడు వెళ్ళి, ఏంటి బ్రదర్, అప్పుడు చాలా ఆత్మీయంతో సహకారులుగా ఉండేవారు, మందిరానికి చకచక వచ్చేవారు, పిల్లలు తీసుకొని మందిరానికి హడావుడిగా వచ్చేవారు, ముందులో ఇళ్ళ కూర్చుండేవారు, ఇప్పుడేంటి ఆలస్యం అవుతుంది అంటే ఆయన అన్నాడట, చర్చికి మా ఇల్లు దూరముగా ఉందండి. అంటే దాని అర్థం ఏంటి? నాకు మంచి దేవుడు దూరంగా ఇచ్చాడండి ఇల్లు, అందుకు ఆలస్యం అవుతున్నా నేను. ఆ రోజు చిన్న ఇంట్లో సర్దుకొని మందిరానికి వచ్చేసావు, గబగబ పిల్లలు తీసుకొని వచ్చావు, నీ భార్య తీసుకొని వచ్చావు, కుటుంబాన్ని తీసుకొని గబగబ మందిరానికి వచ్చావు. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించిన దైవ సన్నిధికి దూరం అవుతావా అన్నట్ట ఆయన. ప్రియులారా, ఎందుకు మాట చెప్తానంటే హిజ్కియాకు అధికారం ఉంది, ఎంత
ఎంతో మంది మార్గం వెనక ఉంటుంది, ఎన్నో దేశాలను గురించిన సంవత్సరానికి ఉన్నప్పటికీ ముందు నా దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆలోచన కలిగిన ఒక గొప్ప దేవుని సేవకుడేనా. రాజైనప్పటికీ దైవ సన్నిధికి పెందల కడలేసి అంత మాత్రమేనా, మరికొందరు తీసుకొని వచ్చే అనుభవం కలిగిన వాడు. పెందల కాడ వెళ్ళడం ఒక అనుభవం. రెండోది, మరికొందరు దేవుని సన్నిధికి తీసుకొస్తారు. కొందరు ఇలా చెప్తూ ఉంటారు, అన్న మనకు చెప్పకుండా గబాన్ వచ్చేస్తుందన్న, ఇరుగుపరు పక్క పక్క నీళ్ళలో ఉన్న పలకరించుకోరాము కదా మనం. ఇరు పక్క పక్క ఉన్న వారిని పలకరించుకొని బస్ మందిరం టైం అవుతుంది, ఆరాధన టైం అవుతుంది, దైవజనుడు అరుస్తాడు రా అని ఇద్దరు కలిసి రాగలరా? కారణం ఏంటి? రాలేని పరిస్థితి. కారణం ఏంటి? రాలేని పరిస్థితి. ఇద్దరు కలుసుకొని మాట్లాడుకోలేరు, కలుసుకొని ప్రార్థన చేసుకోలేరు. కానీ ఈ దైవజనుడైతే, ఈ రాజు అయితే పెందల కడ లేసి కొందరు సమకూర్చుకొని దేవుని మందిరంలోనికి వచ్చే అనుభవం కలిగిన వాడు. రెండవ ఆలోచన. మూడో ఆలోచన ఏంటి? అక్కడే మరొక మాట చదువుతున్నాను. 20వ వచనం, రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు, యూదవారి కొరకు పాప పరిహారార్థ బలి చేటుకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారి తెచ్చి ఉంచిరి కనుక అతడు యెహోవా బలిపీఠ మీద వారిని అర్పించుడని చెప్పాడు. మొదటి రెండో మాట ఏంటి గమనించండి. మూడో మాట ఏంటి? అతడు రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు ప్రార్థన చేసేవాడు. గమనించండి ప్రియులారా, ప్రభు చెప్పాడు చాలా సార్లు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. తిమోతి పత్రికలో మాట చెప్తాడు, ఆ పెద్దల కొరకు ప్రార్థన చేయండి, మారు మనసు పొందిన వారి కోసం ప్రార్థన చేయండి, రక్షణ అనుభవం లేని వారి కోసం ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు హెచ్చరికలు ఇవన్నీ. ప్రభు హెచ్చరించి విషయాలను చెప్తుండగా మనం వాటిని దాఖలు చేయట్లేదు. హిజ్కియా అయితే మొదటి మాట నిషిద్ధమని తీసేసుకున్నాడు. పెందల కడ మందిరానికి వచ్చాడు. ఆ తర్వాత మందిరములో ఉండి నశించిపోతున్న ప్రజల కొరకు, తన పరిపాలన కింద ఉన్నటువంటి ఆ దేశము కొరకు ప్రార్థన చేసేవాడు. మరొక విషయం చెప్తాను చూడండి. 29వ అధ్యాయంలో చూడండి, 30 వచ్చి చదువుతున్నా. దావీదు దీర్ఘదర్శియగు ఆసావును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులు లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించి. మూడో మాట, అతడు దేవుని ఆరాధించి అనుభవం కలిగిన వాడు. ఎందుకు దేవుడు అతని వద్దలు చేశాడు? అతని రాజ్యాన్ని గొప్ప చేశాడు. ఆయన ప్రార్థన పరలోకము చేర్చబడింది, స్వస్థ కార్యం జరిగింది అంటే ప్రియులారా, అతడు దేవుని ఆరాధించి అనుభవం కలిగిన వాడు. 11 గంటలకు ఆరాధన అంటే 11కి వచ్చేస్తాం. బల్లా ఇచ్చే ముందుగా గబాన్ తీసే నోట పెట్టుకుంటాం. దానికోసం స్తోత్రం చెప్పేది లేదు, దానికోసం ముందుగా పాటలు పాడుతున్నా కలిసి సప్పట్టు కొట్టేది లేదు. మన దేవుని పరిపూర్ణంగా ఆరాధించాలనే ఆలోచన లేకుండా ఏదో వెళ్ళాలి కదా అని వెళ్తున్నాం. ఎలా దీవించబడతాం మనం? ఎలా వర్ధిల్లుతాం మనం? ఆ రాజు అనుకూలపరుచుకుంటే అంత బిజీయా మనకి? అంత బిజీ షెడ్యూల్ మంది. దేవుని కంటే దేనికి విలువించిన ప్రియులారా, అది వర్ధలు జాగ్రత్త. దేవుని మందిరానికి అతను అంత ఆసక్తికరమైన కారణం ఏంటి? 18వ కీర్తన చూడండి, ఒక మంచి మాట చదువుతున్నాం. 18వ కీర్తనలో 6వ వచనం చదువుతున్నా. 18వ కీర్తనలో 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెడి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన దేవుని మహిమ కలుగునుగాక. దేవుని మందిరానికి అంత హడావుడిగా వెళ్ళడానికి కారణం ఏంటంటే, అన్నిటికంటే దేవుని మందిరానికి ఎందుకు విలువించాడంటే, మందిరంలో దైవ సన్నిధి ఉంటుంది, దేవుని సేవకులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అందులో. నేను ఎక్కడ మిస్ అయిపోతానే అనే భయం కలిగిన వాడు ఆయన. దేవుని మందిరములో ఆ ప్రార్థన ఆలకించబడింది. దేవుని మందిరములో ప్రార్థన 118వ కీర్తన మరొక మాట చదువుతాను చూడండి. 26వ వచనంలో మరొక మాట నేను చదువుతున్నాను ప్రియులారా. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాడు. ఆయన మందిరములో దీవించే దేవుడు, దేవుని సంఘములో దీవించే దేవుడు, దేవుని సంఘములో నుండి ఆయన మిమ్మల్ని దీవించే దేవుడు, దేవుని సంఘములో దీవించే దేవుడు. అందుకే హిజ్కియా పరిగెట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. అన్నిటికంటే హడావిడిగా తీసేసుకుని మందిరానికి వెళ్ళాడు. అన్నిటికంటే చాలా విలువించిన వాడు దేవుని సంఘానికి. తమ్ముడు చెల్లి,
దేవుని మందిరానికి ఏ సమయానికి వెళ్తున్నావు? 10 గంటలకు మీ చర్చిలో ఆరాధన, ఎన్ని గంటలు బయలుదేరుతున్నావు? ఇంటి దగ్గర 10 గంటలు బయలుదేరుతున్నావా? ఆరాధన మిస్ అవ్వా, పాటలు మిస్ అవ్వా, ఇవన్నీ మిస్ అయిపోతున్నావు. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని కొన్ని జీవితంలో మిస్ అయిపోతా ఉన్నావు. దేవుని దీవెన మిస్ అయిపోతా ఉంది. నీ దగ్గరికి వచ్చి దర్దాపుకి వచ్చి మిస్ అయిపోతుంది. కారణం, దేవునికి వస్తున్న విలువని ఇవ్వలేదు. నీ జీవితంలో దేవునికి వస్తున్న ఆధిక్యత ఇవ్వలేదు. ఈ సమయంలో దేవుని ఆశిస్తుంది. దేవుని మందిరానికి ఎంత విలువిస్తున్నావు? దేవుని సంఘానికి ఎంత విలువిస్తున్నావు? దేవుని పరిచర్యకి ఎంత సహకారిగా ఉన్నావు? కదా, ఏదో ఇస్తున్నారు బల్లానికి గబాన్ని నోట్లు పెట్టుకుంటావు, పట్టయానికి వెళ్ళిపోయి. అది దేవుడు అంగీకరించాడు. జాగ్రత్త. ముందుగా సిద్ధపడుకుని మనం సిద్ధపరచుకొని కూర్చొని పాత్రవతులుగా, దేవా నా కొరకు నలగొట్టబడ్డావయ్యా, దేవా నా కొరకు కలవరిలో బలైపోయినా ప్రభువా, ఈ అప్పబ్రాక నా కొరకు వెలుగొట్టబడ్డావు ప్రభువా అని స్తుతి చెల్లించి పుచ్చుకున్న అనుభవం ఉందా? అలా కాకుండా ఏదో ఆయన పాస్టర్ గారు ఇస్తారు, తినేస్తే సరిపోయింది అనుకుంటే నీకు ఎలా దీవెన వచ్చింది? ఇప్పుడైనా మార్చుకుందాం. హిజ్కియా జీవితంలో ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు మనం కలిగి ఉండి దేవుని చేత మనము దీవించబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, దేవుని సేవకునిగా, నీ ఆత్మీయ మిత్రుడిగా, నీ సలహా కోరిన వాడిగా, నీ క్షేమం కోరిన వాడిగా నీకు సలహా ఇస్తున్నాను. అదొకటి చెప్పనా? హిజ్కియా జీవితంలో ఎన్నోసార్లు చదివి ఉంటావు, కానీ నువ్వు పట్టించుకోవాలా. నేను చదువుతున్న ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడాడు. ఏమిటో చెప్పనా? హిజ్కియా చూడబ్బాయి పెందరకాలు వేసాడు. హిజ్కియా చూడబ్బాయి నిషిద్ధమైన తొలగించాడు. హిజ్కియా తల వంచి ఆరాధన చేశాడు. అందుకు హిజ్కియాను ఆశీర్వదించాను, అందుకు వర్ధల చేశాను, అందుకు అతగాడి ప్రార్థన ఆలకించాను, అందుకు స్వస్థపరిచాను, ఆ చరిత్ర మీ ముందుకు తీసుకొచ్చాను అంటున్నాడు. నీవు కూడా దేవుని చేత వర్ధిల్లాలంటే, దేవుని చేతను దీవించబడాలంటే, దేవుని చేతను నువ్వు నీ కుటుంబం గొప్ప చేయబడాలంటే, నీ పని గొప్ప చేయాలంటే, నీ వ్యవసాయం గొప్ప చేయబడాలంటే, నీ కూలి పని గొప్ప చేయబడాలంటే, నీ ఉద్యోగం గొప్ప చేయాలంటే, అందులో కూడా అంతకంతగా వర్ధిల్లాలంటే నువ్వు చేయవలసిన లక్షణాలు ఇవే చేస్తున్నావా? ఒకవేళ దేవుని సేవకుడు సమయానికి రాలేదంటే నీకేంటన్నా, మా పనులు మాకున్నాయి అంటావా? ఇదే నా దేవుని భయం అన్నట్లు అర్థమైందా? దేవుని భయం అన్నట్టేనా నీకు? మరి నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు కూడా లేచి, ప్రభువా హిజ్కియా లాంటి అనుభవాలు నాకు తీసుకురండి, హిజ్కియా లాంటి అనుభవం నాకు తీసుకురండి. నేను కూడా ఇప్పటి నుంచి అలాగే పాటిస్తాను, నీ చేత దీవించబడతాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దామా? దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎందుకో పెందల కాడ నిషిద్ధమైన ఇంకా ఉన్నాయి, వాడిని తొలగించుకోలేకపోతున్నానయ్యా. పెందల కాడ మందిరానికి వెళ్ళలేకపోతున్నాయ్యా, హృదయపూర్వకంగా ఆరాధన చేయలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించి ప్రభువా, ఈ రోజు నుంచి నేను పరివర్తన చేస్తాను, సమయానికి వెళ్ళిపోతాను, నీ నామాన్ని ఘనపరుస్తాను ప్రభువా. నన్ను ప్రార్థన చేస్తే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. నమ్మదగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, హిజ్కియా జీవితంలో నుంచి మాకు అందిస్తున్న పాటలకై స్తోత్రాలు. మా జీవితంలో కూడా ప్రభువా, ఈ టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ప్రియపిల్లలందరూ లోపాలు దిద్దుకొని హిజ్కియా లాంటి అనుభవానికి వచ్చి హిజ్కియా అలాగే దీవించబడినట్టుగా, వర్ధిల్లినట్టుగా, అది హృదయపూర్వకం చేసి మేలు పొందినట్టుగా ఒక్కొక్కరిని మీరు అలా దీవించమని, కృప అంగీకరించమని, కుటుంబాలకు వర్ధిల్లించమని, ఏ అవసరం వాళ్ళు కోరుకున్నారు, ఎందులో అయితే విజయం పొందలేకపోయారో యేసు నామ ఎదిగిన వారు గొప్ప విజయం పొందులుగా పలుకుతున్నారు. అలాగ దీవించి వర్ధిల్లించమని, ప్రతి వేది బాధ యేసునామములో తొలగిపోరుగా పలుకుతున్నారు. వారి మేలతో నింపి కార్యం ధరించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.